పేరేం పేరు? వెంకటేష. నేను మీ అక్క జస్ట్ మా రూమ్ చూపిద్దామని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పిన. అరే సరే అయితే రూమ్ అంటే ఏంది నాకు అర్థం కాలే. మా రూమ్ చూస్తా అంటే ఇక్కడ ఉంటున్నా అంటే వచ్చింది. రూమ్ అంటే బ్యాచిలర్ కదా. అవును, బ్యాచిలర్ రూమ్ ఏమవుద్ది? బ్యాచిలర్ రూమ్ ఏమవుద్ది? ఏం రక్తపరిచయం అవుతున్నావు ఇద్దరు నువ్వు? మీ అక్క నేను చెప్పుకొని పోన్లే. అంటే లవర్స్ లాగా ఉన్నారు కదా, ఎందుకంటే లవర్స్ లాగా ఉన్నారు కదా. ఫ్రెండ్స్ అంతే. అంటే నువ్వు లవర్ అనుకుంటున్నావా? ఆ టైప్ ఉన్నది. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరము. ఏదన్నా గానీ శివ నాకు ఈ ప్రాబ్లం అంటే ముందుకి హాయ్ మమత, ఎట్లున్నావు? బాగున్నావా? చాలా తర్వాత గుర్తొచ్చిందా నీకు? ఎందుకు నవ్వుతున్నావు? ఒకదాని వచ్చినావా? తమ్ముడు వచ్చిందా? హాయ్ బ్రో. ఏం నీ పేరు? ఏం పేరు? శివ నా పేరు. మీ అక్కని ఎప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట, ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. యూట్యూబర్. అక్క మీద ఈగ కూడా ఆల్రెడీ ఏమడుతుంది ఇట్రా. నార్మల్ ఇట్లా నిజమే చేసేసి అంత ఫీల్ అవుతున్నావు నువ్వు. అక్క కాబట్టి ఫీల్ అవుతాం. ఇంకో నీ తమ్ముడికి నువ్వన్నా చెప్పు. నార్మల్ ఇట్లా నిజమే చేసేసి అంత ఫీల్ అవుతున్నావు నువ్వు. అక్క కాబట్టి ఫీల్ అవుతాం. ఇంకో నీ తమ్ముడికి నువ్వన్నా చెప్పు. మరి మీ తమ్ముడు ఎందుకు తీసుకొచ్చినావు? ఏమో ఎక్కడ పోతుందని డౌట్ వచ్చిన. మీ అక్క నీకు డౌట్ అయ్యింది. రోజులు బాగాలేవని అనుకున్నావా? గట్ట చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. యూట్యూబ్ నేమ్ ఎందుకు బ్రో? అన్ని ఎందుకులే, నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నేను మీ అక్క జస్ట్ మా రూమ్ చూపిద్దామని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పిన. అరే అది కాదు, చెయ్యొచ్చు మాట్లాడుతున్నా. అది కాదు. సరే అయితే రూమ్ అంటే ఏంది నాకు అర్థం కాలే. మా రూమ్ చూస్తా అంటే ఇక్కడ ఉంటున్నా అంటే వచ్చింది. రూమ్ అంటే బ్యాచిలర్ కదా. అవును, బ్యాచిలర్ రూమ్ ఏమవుద్ది? బ్యాచిలర్ రూమ్ లో ఏమైతే చెప్పు మరి నువ్వే. అంటే వాళ్ళు సిస్టమ్ పెట్టిరు, వీడియోస్ అలానే ఎడిటింగ్ చేసి అది గట్లా. రూమ్ అంటే మీ అక్క నేను తీసుకొస్తాను రూమ్ కి. నువ్వు మరి ఎందుకంటే మా ఛానల్ ఉంది కదా, ఎడిటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా మీ అక్కకి హెల్ప్ చేద్దామని చెప్పి రూమ్ కి రమ్మన్నా. అరే ఏ జస్ట్ ఫ్రెండ్స్ లానే నిజం. అట్లా బ్యాడ్గా ఏమనుకోకు. ఈ తమ్ముడు ఎంత పరిచయం అవుతుండో. మరి ఆడపిల్ల అంటే ఉండదా మళ్ళీ? నీకు డౌటా? ఏం డౌట్? క్లియర్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు. చెప్పు ఏం చేయాలి చెప్పు. అన్న అంటే ఒప్పుకుంటావా? మా మమ్మీ వాళ్ళు చూసినాక నన్ను నేర్చుకుంటారా? ఇంత దూరం వచ్చి మరి అన్నమే కదా, అంటే ఫ్రెండ్. ఏదో ఒకటే ఉండాలి. అన్న కన్ఫర్మ్ అయ్యావు కదా అన్న? ఫిక్స్ అయిపో. ఏంటి అన్న? ఎవరికి? అంటే అన్న ఎవరు? మీరు
అంతే కదా. అరే నువ్వు ఏదో వరదలు మారిపోతున్నాయి ఇక్కడ, వరదలన్నీ మారిపోతున్నాయి. మన డౌట్ కూడా మాత్రం వెళ్ళాను ఫస్ట్ నమ్ముదు సరే ఇట్రా, కావట్లే. నీ దడ్డుకు దండం పెడతా ఫ్రెండ్స్ రా. हाथ में पैसा నువ్వు అన్న చెల్లెలు చెయ్యకు నువ్వు. పెళ్ళిని కూడా నమ్మకూడదు. ఎందుకు తీసుకొచ్చి పంపాను నన్ను ఒక్కదాన్ని. సరే 5 minutes అని మాట్లాడుకుని తమ్ముడు. మీరేం మాట్లాడుకో నాకేం తెలుస్తుంది. నువ్వు ఇట్రా, సరే ఇట్రా. ఆగురా, నీ అక్క నేను ఏం చేయను, ఆగు. ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా. నిజంగా మీ తమ్ముడే కదా? మా తమ్ముడే వాడు. మీ తమ్మునికి అంత ఏంది, మీ అక్క ఇష్టం ఉంటే ఇంట్లో పెట్టుకో, ఓకేనా? మీ అక్క ఫ్రెండ్ కాబట్టి నా కాడికి వచ్చింది. నేను రూమ్ లో ఇప్పుడు ఎడిటింగ్ అని ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తున్నా వచ్చి అని నన్ను అడిగింది. అక్కడికి ఎంతో మంది తెలుసుకున్నారు, ఎవరితో ఇంత క్లోజ్ గా మాట్లాడు. నీతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నా. అవును, ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుతుంది. మా ఇద్దరు ఎప్పటి నుంచో పరిచయం, మా ఇద్దరికి. నమ్మకం అవునా కదా? చాలా మంది లేచున్నా, మీ అక్క వీడియో చేస్తుంది కదా, ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు ఏంటని చెప్పి రమ్మన్నా వచ్చింది. అంటే మా ఫ్రెండ్స్ మొత్తం వాడికి తెలుసు కదా, అందుకే మొత్తం చేసి ఫస్ట్ చూస్తున్నా కదా. అంటే మీ అక్క ఇద్దరు లవర్స్ లా నీకు అట్లా అనిపిస్తుందా? అట్లా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడే విధానం చేస్తే. అది రిజెక్ట్ చేసేదావా? లేదు లేదు, నేను చెయ్యను. చేసిన బట్టి మీ తమ్ముడి కొరికే తీసేదావు. టెన్షన్ నేను చెప్పక్క, నేను చెప్పక్క. దూర దూర ఓర చూపుతోటి నన్ను కొల్లగొట్టే చంటి పాపలా. అక్కడ చూడడం వాళ్ళు లేదులే. నిజమైతే ఏం చేయనులే గాని, నువ్వు మావ అవుతావా? లేదు, ఒక బుడ్డను తీసుకొస్తే నువ్వు మామ అవుతావా అంటున్నా. ఎందుకు మామ ఏందక్క మామ నువ్వు అలా మాట్లాడుతుంటే ఆడేంటి దుట్టోడు మామానంతండి, ఆడేంటి దుట్టోడు మామానంతండి. కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నానే అద్దమంటి అందాలు. అక్క నేను లవ్ చేస్తున్నా, మరి ఏం చెప్పు. మరి నేను చేయట్లేదు. మీ అక్కంటే నాకు ఇష్టం, మరి నువ్వేమన్నా చేసుకో. మరి మీ అక్క నా కోసం వచ్చిందంటే నా కోసం వచ్చిందని నువ్వు అర్థం చేసుకో. లేదు నేను లవ్ చేస్తాను అంతండి. ఓకే, ఎందుకు నేను చేయట్లేదు. కాదు, మధ్యాహ్నం కథ వేరే నాకు అర్థమైపోయి చెప్పిన సమాధానం. మీ అక్కంటే ఇప్పటి నుంచి ఇద్దరు లవే చేసుకుంటాం. ఫ్రెండ్స్ అంటే నువ్వు నమ్ముతలేవు కదా, మరి నువ్వు నమ్ముతలేవు కదా. నేను చెప్తా తినవా? ఫోన్ నీ దగ్గరనే ఉంటుంది, అన్ని నీ దగ్గరనే ఉంటుంది, పాస్పోర్ట్ మొత్తం నీకు తెలుసు. మళ్ళీ ఇంకేం కదా నేను చేసేది. ఏమో పక్కనంలో ఉండొచ్చేమో మీ అక్క ఇద్దరం లవ్వర్ కాదు, ఏం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటే. ఈ చాలా తర్వాత ఈ రోజు కలిసింది. ఎట్లా ఉన్నావు శివ, ఏంది శివ? నాకెందుకు చెప్పలేదు. వచ్చిందిరా ఫోను, వచ్చిందా? ఎలా వచ్చింది, ఎలా వచ్చింది? ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగింది. నిజంగా మీ తమ్ముడికి ఇంత డౌట్ ఉంది మీద అంటే? ఎప్పుడు మీ అక్క మోపులో లేరా మీ అక్క ఫ్రెండ్స్? లేరు. లేరా? ఏం చెప్పు. అంటే ఇప్పుడు మా మీద డౌట్ ఉంది అంతేనా? గో బ్రదర్, మీ అక్క నాకు ఫ్రెండే, ప్రామిస్ చెప్తున్నా. అంత మించింది ఏం లేదు, ప్రామిస్ అంటున్నా కదా. అంత నువ్వు అట్లా మాట్లాడుతా ఉంటే నాకు ఎట్లా అనిపించింది, నువ్వు ఇది ఏడిపిద్దామని చెప్పి అలా అన్నా. మీ అక్క మీద నాకు ఎలాంటి ఫీలింగ్ అస్సలు లేదే లేదు. కావాలంటే చూడు, జస్ట్ ఇట్లా ఇగో జస్ట్ ఫ్రెండ్స్ అంతే, ఎలాంటి ఫీలింగ్ అస్సలు లేదే లేదు అని ప్రామిస్ చేసినా కదా. ప్రామిస్ చేసిందా లేదా చెప్పు. అని చాలా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే మాట అన్నది కదా, అర్థమే చెయ్యాలి. నువ్వేంటో ఇగో నా ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నీ పేరేం పేరు అన్నావు? వెంకటేష్ అన్న. వెంకటేష్. ఇగో కాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి అయితే నమ్మకాలు ఏం పెట్టుకోకు. నువ్వు కూడా మీ తమ్ముడు అట్లా అంటున్నప్పుడు జస్ట్ ఫ్రెండేరా అని చెప్పు. అన్నది కదా చెయ్యాలి అట్లా. సరే ఇట్రా, సరే ఇట్రా, ఒక ఆవిడ మాట్లాడుకోండి. సరే ఒక 5 నిమిషాలు పక్క జరగవని 5 నిమిషాలు వెళ్ళరా, 5 నిమిషాలు పక్కకి వెళ్ళరా. నువ్వు 5 నిమిషాలు పక్కకి వెళ్ళి అక్కతో మాట్లాడతా. నువ్వు చెప్పాను నాకు అర్థం కాదు, నాకు అర్థమవుతుంది. పొమ్మని చెప్పండి పక్కకి.
అరే నీకేం నాకు అర్థమైతే లేదు, మామూలుగా నీదేం నాకు అర్థమైతే లేదు. చెప్తున్నా ఏది మా అక్క మామూలుగా ఉండదు. మీ అక్క నేనేం చేసిండ్రా? కలతలు తీసి మాట్లాడు. ఇప్పుడు చెప్పు. మీ అక్క నేను ఏం చేసిన? ఏమో ఆమె నువ్వు లవర్ అంటావు, ఫ్రెండ్ అంటుంది, నా డౌట్ కదా. మీ అక్క చేతులు మాట్లాడుతున్నా, అంత అవసరం ఏముంది? ఇలా మాట్లాడుకోవచ్చు కదా నార్మల్ గా. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు అట్లా ఉంటదిరా, అట్లా ఉంటే అక్కడ దాకా పోతుంది. ఒకసారి బ్యాచులర్ రూమ్ దాకా పోతుంది. అట్లా ఉంటేనే మీ అక్క నా రూమ్ కి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? నువ్వు వచ్చి ఇప్పుడు నువ్వు వచ్చి అరే ఆఫీస్ ఏంటి కథ నడుస్తుంది. అరే కింద నా ఆఫీస్ ఉంది, మొత్తం కిందనే ఉంది. ఏదన్నా గానీ ఉత్తని పైకి రమ్మని చెప్పిన అసలు నా రూమే కాదు ఇది, ఓకేనా? స్టార్టింగ్ లో ఉత్తగట్ట మాట్లాడిండ్రా, ఉత్తగట్ట మాట్లాడి నీ దడ్డుకు దడ్డం రా, దాన్ని వదిలేగా ఇక్క ఇట్రా. జస్ట్ ఫ్రెండే మీ అక్క, అర్థమైందా? ఫ్రెండేనా? ఫ్రెండేరా ఫ్రెండే కదా. నీ గుద్దని గురువయ్య జంగా ఏంద్రా ఇది? బూత్ మాటలు నువ్వు ఇంత చెప్ప మాట్లాడుతుంటా, నాకు అర్థమైతే లేదు. మరి ఫ్రెండేరా, అంత డౌట్ నీకెందుకు? నువ్వేమన్నా ఇంతమంది ఏమైనా తప్పని చేసినావు ఏంది? అది నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ చేసి చెప్పు ఫ్రెండ్ అని చేసి చెప్పాలి. నువ్వు చూడన్నా సరే అని ఒక పంచి తర్వాత మీ తమ్ముడు ఆగురా, మీ తమ్ముడు ఉన్నప్పుడు నా దగ్గరికి రాకు, ఓకేనా? బయటికి రాను. అంత సీనియర్లే. నేనే వస్తాను ఈ కాడికి, ఓకేనా? నా ఇంటికి రా. సరే ఇంటికి వస్తా. సరే డైరెక్ట్ ఇంటికాడికి వస్తా, ఓకేనా? ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. ఇంటికాడ చూసుకుంటలే అయితే, ఓకేనా? సరే బాయ్. బాయ్. ఓ బావా నేను బావా అని పిలిస్తే ఏమనిపిస్తుంది నీకు? నీకేం అంత డౌట్ మీ అక్క మీద? సరే బాయ్ బాయ్ శివ. బాయ్ బాయ్ ఇప్పుడు కలిసి బాయ్ 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 శివ. బాయ్ బాయ్. ప్రశాంతంగా మాట్లాడే అమ్మాయితో ఇంక చాలా మాట్లాడేది ఉంది. అంటే చాలా తర్వాత కలిసినాం కదా, కొంచెం వాళ్ళ తమ్ముడు కొంచెం ఏదో తేడాగా ఉంది. సరే ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడతాను, ఓకేనా? ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేసి లవ్ యూ ఆల్.